ఇప్పుడు చాలా ఎలా సమస్యలు చేయమంటారు ఉన్నాయి. చెప్పండి. కాదు, అలా కాదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు ఒక ఎస్టాబ్లిష్డ్ రోడ్ మ్యాప్ ఉంది. యూఆర్ ఆల్రెడీ విత్ అ పార్టీ. కాబట్టి మీ పార్టీలోనే మీరు ముందు ప్రయత్నం చేసి ఒక ఇంపాక్ట్ చేస్తారని ఒక ఒక నమ్మకం. ఈసారి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏమాత్రం ఏపీలో అయితే ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ప్రకారం వాళ్ళకి దాదాపు 0 ఓట్ బ్యాంక్. అంటే లాస్ట్ టైం 0.83 ఉంది. ఇప్పుడు మరి ఎంత ఉంటుందో తెలియదు. సో వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ బియాండ్ ఆల్ దిస్ కవిత గారు ఏమిటి చెప్పండి? Beyond all this, I don't know. You are just a beautiful soul with a lot of laughter and a lot of innocence. Yeah, Kavita is something that overall గా కవిత ఏంటి అని అంటే ప్రతి క్షణం ఏదో ఒక సర్వీస్ చేయాలి, కష్టపడే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని ఒక్క తపన చాలా ఉంది. తప్పకుండా నెరవేరుతుంది. మీరు అనుకోకుండానే అంత పెద్ద 10 ఏళ్ల వయసు నుంచి టాప్ యాక్ట్రెస్ అయ్యారు, లెజెండ్ అయ్యారు. అంటే అన్ని రకాల పాత్రలు వేశారు. మళ్ళీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇంకా చాలా ఒక 180 సినిమాలు పైన చేశారు. 300 సినిమాలు చేశారు దాదాపు సెకండ్ టైం, వెబ్ సిరీస్లు అన్నీ కలిపి. వీటితో పాటు ఐఎమ్ ష్యూర్ ఏదో ఒక గ్రాండ్ ప్లాన్ మీకు రివీల్ అవుతుంది. భగవంతుడి చేస్తే పెద్దగానే చెయ్యాలండి, లేకపోతే వద్దు అనుకుంటున్నాను. తప్పకుండా మంచిగా అవుతుందని చెప్పి వీఆర్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బట్ ఎందుకు పొలిటికల్ గా నేను ఫెయిల్ అయ్యాను అనేది ఇది ఫెయిలియర్ కాదండి, ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. ఇంకా మీకు బోల్డ్ జీవితం ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించే చెప్పినప్పుడు అంటారు 25 ఏళ్ళు ఆయన దాదాపు ఆయన ప్రయాణంలో ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ 2004 ఎలక్షన్ వాట్ వీ హర్డ్, ఆ ఎలక్షన్లోనే ఫస్ట్ టైం నేను సార్ని కలవడం ఈజ్ దట్ ఆయన ఆల్మోస్ట్ గివప్ చేసి ఈసారి ఇంకా నేను ఇఫ్ ఐ డోంట్ బికమ్ సీఎం రాజకీయ సన్యాసం అనుకున్న టైంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. హీ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ హీ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్. హూ నోస్ నౌ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కవిత గారికి ఏం మలుపులు వస్తాయో, ఏమి అంటే నేను అనేది ఏ రకాల ఆపర్చునిటీస్ వస్తాయో మీ పార్టీలో పిలిచి ఇవ్వచ్చు ఒక మంచి కమిటీకి. కిషన్ రెడ్డి గారు మంచి వ్యక్తి మనకి అందరికీ, అంటే ఆయన అజాత్ శత్రు. కిషన్ రెడ్డి గారు ఏదైనా ఆయన డెఫినెట్గా ఆయన ఇస్తే డెఫినెట్గా నేను పార్టిసిపేట్ చేసి ఉండేదాన్ని. బట్ నాకు అబద్ధాలు చెప్పడం తెలియదు. లేదండి నేను చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నాను, నాకు లైఫ్లో మీరు అన్నారు లౌక్యం లేదు అని. నాకు అబద్ధాలు రావు స్వప్న గారు. మా అమ్మ చెప్తుంది ఎప్పుడు ఏదన్నా అంటే, ఒకసారి స్కూల్లో ఒక టర్మ్లో నాకు ఏదో మార్కులు తక్కువ వచ్చాయి. మా అక్క చెప్పింది అమ్మతో ఏం చెప్పకు, నాకు ఇద్దరికి తక్కువ వచ్చాయి, స్కూల్ నుంచి అప్పుడే వస్తున్నాము వచ్చి నువ్వేం మాట్లాడుకో అంది. అన్న అమ్మ అన్నారు ఎక్కడే ప్రోగ్రెస్ కాడు అని అడిగారు. అన్నీ బాగున్నా అన్నాను. కవి నీకు అబద్ధాలు చెప్పడం రాదే, అదిగో మొహంలో తెలిసిపోతుందో. అదొక పెద్ద మైనస్ పాలిటిక్స్లో. బట్ క్లీన్ పాలిటిక్స్ ఇప్పుడు మారుతోంది. రాజకీయాలు కూడా ఏమని లాయల్గా ఉండకూడదు పాలిటిక్స్లో. ఉండాలి. ఉంటే లైట్ తీసుకుంటారు, అదొకటే. ఎప్పుడైతే గోడ మీద నేను అన్ని ఫీల్డ్స్ అంతేనండి, నేను కూడా చూశాను. గోడ మీద ఉండి బెదిరించే వాళ్ళకి గిరాకీ బాగుంటుంది. ఎప్పుడైతే మీరు అంకిత భావంతో నేను ఎక్కడికి వెళ్ళననే సంకేతాలు ఇస్తారు, దట్ హ్యాస్ బికమ్ ద నేచర్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ అన్నీ అలాగే తగలడ్డాయి అనకూడదు కానీ. సో దానిలో ఏంటంటే మనం జాలీగా ఏదో ఆ పైవాడు ఆండవన్ అంటే పేసరా అరుణాచలం పండ్రా అంటే ఆండవన్ చొల్రా అరుణాచలం పేసరా, అలాగే ఆండవన్ చొల్రా కవిత గారు పేసరాంగ, ఆ విధంగా దూసుకెళ్ళిపోతారు మీరని ఆశ. నేను అదే అన్నాను కదండి, నాది చిన్న ప్రపంచం. నా ప్రపంచం అప్పుడేమో అమ్మ నాన్నగారు అక్క చెల్లి తమ్ముడు, ఇప్పుడు నా ప్రపంచం మా వారు మా 3 పిల్లలు. ఓకే ఓకే వాళ్ళిద్దరూ లేరు అని నేను అనుకోను, వాళ్ళు ఉన్నారు. మేము నిజంగానే మేము 5 కలిసే ఉన్నామని అనుకుంటారు. కవిత గారు మీ హార్ట్ ఓపెన్ చేసి తల్లి, బంగారు తల్లి, మీకు ఐమాక్స్ థియేటర్కి 6 టికెట్స్ కదా మా అందరికీ, 5 టికెట్స్ కదా. ఆఫ్టర్ 2 years మొన్న వెళ్ళాము, సేమ్ 5 టికెట్స్ వి టుక్. ఆ 2 టికెట్లు లేవని అనుకోరు, తీసుకున్నాం. వి టుక్ 5 టికెట్స్. మా వారు ఎక్కడైతే ఎప్పుడు కూర్చుంటారో
ఆ కుర్చీ ఆయన పక్క కుర్చీలో నేను కూర్చుంటాను. నా తర్వాత మా పెద్ద పాప, తర్వాత సాయి, లాస్ట్లో మా చిన్న పాప కూర్చు. యాజ్ ఇట్ ఈస్ వి వెంట్ అండ్ సాట్. ఇదంతా కోవిడ్లో జరిగింది కదా. నమ్ముతారా మీరు? ఆ థియేటర్లో అబ్బాయిలందరూ కుర్రాళ్ళందరూ వచ్చి, మేడం మీరు ముగ్గురే వచ్చారు, 5 టికెట్లు తీసుకున్నారంటే, మేము 5గురం వచ్చాం కదా, 5గురం వచ్చాము, 5గురం కూర్చుంటాం. మా వారు ఎక్కడ కూర్చొని ఎప్పుడు ఫస్ట్ చైర్లో కూర్చుంటారు ఆయన అక్కడ ఆ చైర్ ఉంచాము, నేను నా చైరు, మధు తర్వాత మా బాబు తర్వాత మా సెకండ్ డాటర్, అలా కూర్చున్నాం. అలాగే కూర్చున్నాం. వాళ్ళకి ఇద్దరికి ఏమి ఇష్టమో మేము అదే వండుతున్నాము. ఫస్ట్ వాళ్ళిద్దరికి పెట్టి తర్వాత మేము తింటున్నాం. వాళ్ళకి ఏది ఇష్టమో అవి తీసుకెళ్ళడం, వాళ్ళకి పెట్టి తర్వాత మేము తింటాం. ఎవ్రీడే వీఆర్ డూయింగ్ దిస్. పువ్వులు పెట్టడాలు, పూజలు చేయడాలు, మాలలు వేయడాలు, వీ డోంట్ డూ. అదేంటో తెలీదు. అమ్మకి, నాన్నగారికి, తమ్ముడికి ఎప్పుడు మేము ఫ్లవర్స్ అవి కొని, మాలలు అవి వేసి దీపం అది వెలిగిస్తాం. వీళ్ళిద్దరికీ మీరు నమ్ముతారా, ఆ ఫీల్ రాలా. అంటే ఇప్పుడు అమ్మ నాన్నగారు లేరు అనే ఫీలింగ్తో మేము పూజలు అవి చేస్తున్నాం. వీళ్ళిద్దరికి మేము దీపం పెట్టడము, అక్కడ పువ్వులు పెట్టేయడము ఏం లేదు. మా ఫోటోలు మామూలు ఫ్యామిలీ ఫోటోలు అలా కలిసి, అన్ని ఫోటోలు కలిసే ఉంటాయి. వాళ్ళ ఫోటోలు మా ఫోటోలు ఎప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అది ఏదో పెద్దగా ఫోటోలు తీసేసి గోడకు తగిలిచ్చి చేస్తారు కదా, నథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినా నేను అసలు ఆ టాపిక్ నేనేం తీసుకున్నా, సార్ ఎలా ఉన్నారా, బాగున్నారు, సాయి ఎలా ఉన్నారా, బాగున్నారు. సో చాలామందికి తెలియదు కదా వాళ్ళు లేరని. అంటే కొంతమంది అలా ఒకళ్ళిద్దరు అడిగినా నేనేమి చెప్పట్లా, బాగున్నారు అని అంటున్నాను. ఎందుకంటే దే లివ్ విత్ అస్ అండ్ వాళ్ళు ఎప్పుడు మాతోనే ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు ఉండాలి. ఎప్పటికీ ఉంటారు తల్లి, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. మీ స్వచ్ఛమైన మనసుకి తప్పకుండా భగవంతుడు మీకు మంచి మీరు మీ జర్నీ కంప్లీట్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి కంప్లీట్ అవ్వాలి. అందులో మీరు అంత తపన పడి చెప్తున్నారు ఓపెన్గా, కాబట్టి ఎవరో వినుంటారు పైన. తదాస్తు అని ఇవాళ మీకు కావాల్సిన మీ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్